ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పై ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ జరుగుతోంది. ఈడీ దాఖలు చేసిన కౌంటర్ పై రిజాయిండర్ ఫైల్ చేసిన కవిత తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. బెయిల్ పిటిషన్ పై కవిత తరపున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపిస్తూ ఉన్నారు. ఢిల్లీ హైకోర్టు గతంలో ఇచ్చిన జడ్జిమెంట్ ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు సింఘ్వి. పరీక్షల సమయంలో కుమారుడికి తల్లి సపోర్ట్ అవసరమని, కవిత కుమారుడు భయంలో ఉన్నారని చెప్పారు. కుటుంబంలో తల్లి పాత్ర చాలా కీలకమైందని, కుమారుడు హైదరాబాద్ లో ఉంటే తల్లి జైల్లో ఉందని, తండ్రి కోర్టు కేసులో ఢిల్లీలో ఉన్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మరోవైపు లిక్కర్ కేసులో కవిత కీలకంగా ఉన్నారు అని ఈడీ వాదిస్తోంది. ఇండో స్పిరిట్ ద్వారా లిక్కర్ వ్యాపారంలో ఉన్నారని, కిక్ బ్యాక్స్ లో కవిత కీలకంగా ఉన్నారని చెప్తోంది. అంతేకాదు కవిత తన ఫోన్ లో డేటాను ఫార్మాట్ చేశారన్నారు. ఈడీ నోటీసులు ఇచ్చిన తర్వాత డేటాను ఫార్మాట్ చేశారు అని చెప్పారు. కవిత ఇచ్చిన ఫోన్స్ ని ఎన్ఎఫ్ఎస్యుకి పంపాము అన్నారు. లిక్కర్ కేసులో విచారణ కీలక దశకు చేరుకున్న ఈ సమయంలో ఆమెకు బెయిల్ ఇస్తే విచారణకు ఇబ్బంది కలుగుతుంది అని ఈడీ వాదించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పై ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ జరుగుతోంది. ఈడీ దాఖలు చేసిన కౌంటర్ పై రిజాయిండర్ ఫైల్ చేసిన కవిత తరపున న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ ఉన్నారు. బెయిల్ పిటిషన్ పై కవిత తరపున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపిస్తూ ఉన్నారు. ఢిల్లీ హైకోర్టు గతంలో ఇచ్చిన జడ్జిమెంట్ ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు సింఘ్వి. పరీక్షల సమయంలో కుమారుడికి తల్లి సపోర్ట్ అవసరమని, కవిత కుమారుడు భయంలో ఉన్నారని చెప్పారు. కుటుంబంలో తల్లి పాత్ర చాలా కీలకమని, కుమారుడు హైదరాబాద్ లో ఉంటే తల్లి జైల్లో ఉన్నారని, తండ్రి కోర్టు కేసులో ఢిల్లీలో ఉన్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మరోవైపు లిక్కర్ కేసులో కవిత కీలకంగా ఉన్నారు అని ఈడీ వాదిస్తోంది. ఇండో స్పిరిట్ ద్వారా లిక్కర్ వ్యాపారంలో ఉన్నారని, కిక్ బ్యాక్స్ లో కవిత కీలకంగా ఉన్నారని చెప్తోంది. అంతేకాదు కవిత తన ఫోన్ లో డేటాను ఫార్మాట్ చేశారు అని చెప్పింది. ఈడీ నోటీసులు ఇచ్చిన తర్వాత డేటాను ఫార్మాట్ చేశారన్నారు. కవిత ఇచ్చిన ఫోన్స్ ని ఎన్ఎఫ్ఎస్యుకి పంపామన్నారు. లిక్కర్ కేసులో విచారణ కీలక దశకు చేరుకున్న ఈ సమయంలో ఆమెకు బెయిల్ ఇస్తే విచారణకు ఇబ్బంది కలుగుతుంది అని ఈడీ వాదించింది.